హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. మన లెహెంగాస్‌కి, స్కర్ట్స్‌కి పర్ఫెక్ట్‌గా వేస్ట్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనకి నడుము దగ్గర బల్కీగా లేకుండా, కుచ్చులు కుచ్చులుగా రాకుండా ఎగ్జాక్ట్‌గా మన నడుము మెజర్‌మెంట్ తీసుకొని వేస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. అది ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా ఫస్ట్ అయితే నేను లెహెంగాని ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాను. వేస్ట్ మెజర్‌మెంట్ 28 ఉంది ఎగ్జాక్ట్‌గా. దీన్ని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత జిప్ అటాచ్ చేసుకోవాలి సైడ్. అప్పుడే మనకి వేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. తర్వాత ఇక్కడ వేస్ట్ మెజర్ చేసుకుంటున్నాను. 15 ఇంచ్ వచ్చింది. ఫ్రంట్ 15 ఇంచ్, బ్యాక్ 15 ఇంచ్. నేనిప్పుడు ఫ్రంట్, బ్యాక్ సెపరేట్‌గా బెల్ట్స్ కట్ చేస్తాను. అందుకే ఈ పేపర్ పేస్టింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ బెల్ట్ కట్ చేద్దాం. ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి 3 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా! దాంతో ఇలా లైట్‌గా కర్వ్ వచ్చేలాగా మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ వేస్ట్ 15 ఇంచ్ ఉంది కదా! దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 7.5 ఇంచ్ ఈ బెల్ట్ పైన మార్క్ చేసుకోవాలి. ఈ కర్వ్ పైన నేను 1 ఇంచ్ విడ్త్ బెల్ట్ ఇస్తాను. సో, 1 ఇంచ్ ఇలా కింద మొత్తం మార్క్ చేసుకొని, దీన్ని మళ్ళీ ఈ కర్వ్ కూడా డ్రా చేసుకోవాలి. ఈ కర్వ్ పైన కూడా 7.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం సైడ్ 2 ఫ్రంట్, బ్యాక్ బెల్ట్స్‌ని అటాచ్ చేసుకోవడం కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ కోసం. సేమ్ బ్యాక్ కోసం సేమ్ ఇలాంటి దాన్నే మళ్ళీ మనం ఇంకొకటి కట్ చేసుకోవాలి. సైడ్ మనం ఏదైతే ఎక్స్‌ట్రా ఇచ్చామో అది తెలియడం కోసం ఇలా టక్స్ పెట్టుకోవాలి. సేమ్ ఇలాంటి బెల్ట్‌నే బ్యాక్ కోసం కూడా ఇంకొకటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసే దగ్గర మనం ఇలా కట్స్ పెట్టుకోవాలి సైడ్ అవి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఈ బెల్ట్స్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మనం ఐరనింగ్ చేస్తే అవి స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని సెపరేట్‌గా కట్ చేసుకొని, మనం ఇది లైనింగ్ కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. నేనిక్కడ గ్లూ యూజ్ చేసి ఎడ్జెస్‌కి లైనింగ్ ఎడ్జెస్‌కి గ్లూ అంటించి స్టిక్ చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. ఎక్స్‌ట్రాస్ కట్ చేసేసుకున్నాను. ఇలా రెడీ అయిపోయాయి కదా! సేమ్ ఇలాంటి పీసెస్ మనం ఇంకొక 2 లైనింగ్‌ని అటాచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు, ఇప్పుడు ఇది రైట్ సైడ్‌కి పెట్టుకొని, దీనిపైన ఈ పేపర్ వేస్టింగ్ ఉన్నది పెట్టుకొని, మనం కర్వ్ పైన స్టిచ్ చేయాలి. కింద స్టిచ్ చేయకూడదు. ఆ పైనున్నదే మన వేస్ట్ పైకొస్తుంది. కింద స్కర్ట్ అటాచ్ చేస్తాము. సో, ఇలా పైన స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది పేపర్ పేస్టింగ్ పైన రాకుండా దానికి ఆనుకునే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్‌ట్రాస్ కట్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఇలా కట్స్ పెట్టుకొని దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని దాని పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. బేస్టింగ్ స్టిచ్. ఇది పేపర్ పేస్టింగ్ ఉన్న దాని మీద కాకుండా ఇంకొక ఫ్యాబ్రిక్ మీద వచ్చేటట్టు ఏసుకోవాలి ఆ స్టిచ్. ఇప్పుడు మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం క్రాస్‌గా కట్ చేసుకోండి. 2 వైపులా కోన్‌లాగా. సేమ్ ఇలానే ఇంకొక బ్యాక్ బెల్ట్ కూడా మనం రెడీ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 రెడీ అయిపోయిన తర్వాత వీటిని మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా లీవ్ చేసుకున్నాం కదా! అవి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టు బెల్ట్స్ 2 కూడా పేపర్ పేస్టింగ్‌వి పెట్టుకొని సేమ్ అక్కడే మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను పైన కూడా ఇలా కొంచెం క్రాస్‌గా స్టిచ్ వేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ మార్కింగ్ ఉన్నది కదా! కట్ పెట్టుకున్నాం. అలా స్టిచ్ వేసుకోవాలి. పైన గూడా అదే క్రాస్‌గా వచ్చేలా మనం స్టిచ్ వేసుకొని, ఎక్స్‌ట్రా కట్ చేసుకొని, ఇలా కట్స్ పెట్టుకొని దీన్ని టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కార్నర్‌కి. ఇప్పుడు ఆ బెల్ట్ అనేది కదలకుండా మనకి రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఎక్స్‌ట్రాస్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు పేపర్ పేస్టింగ్ ఉన్నదానికి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. మనము అటాచ్ చేస్తాం కాబట్టి లెహెంగాకి. ఇప్పుడు మన పేపర్ పేస్టింగ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని దాన్ని మనం ఫోల్డ్ చేసి ఇదే మార్కింగ్ ఇటువైపు ఉన్న దాని మీద కూడా వచ్చేలాగా మనకి ఆ మార్కింగ్ రావడం కోసమే ఇలా మార్క్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్‌గా పేపర్ పేస్టింగ్ దగ్గరికి నేనిలా మార్క్ చేస్తున్నా వీడియోలో చూపించేటట్టు. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి నేను ఇలా ప్రెస్ చేస్తే ఆ మార్కింగ్ అనేది ఇటువైపు ఉన్న దాని పైన కూడా వస్తుంది కదా! అది మనం మార్కింగ్ రిఫరెన్స్‌గా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. లెహెంగాకి అటాచ్ చేసుకోవాలి ఇటువైపు. అటువైపు ఎలాగో పేపర్ పేస్టింగ్ ఉంది కాబట్టి నో వరీస్. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఏదైతే ఎక్స్‌ట్రా ఉందో దాన్ని కింద, పైన 2 ఈవెన్‌గా వచ్చేటట్టు మనం ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని బెల్ట్ రెడీ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని మనం లెహెంగాకి అటాచ్ చేసేసుకుందాం. ఇది మనం మధ్యలో సెంటర్ ఉంటుంది కదా! జిప్ సైడ్ కాకుండా మధ్యలో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని, ఈ బెల్ట్‌ని ఆ బెల్ట్ మిడిల్‌ని కూడా ఇక్కడ వచ్చేటట్టు పెట్టుకొని, రాంగ్ సైడ్ లెహెంగాకి రాంగ్ సైడ్ ఇది పెట్టుకొని మనం
ఇలా పిన్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇటువైపంతా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం ఇది థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకుంటాం బెల్ట్. ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఎగ్జాక్ట్‌గా సెట్ అయ్యేటట్టు పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకోవాలి ఫస్ట్. అటు సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ మిడిల్‌కి వస్తాము. ఇప్పుడు ఇలా మొత్తం పిన్స్ పెట్టేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకొని సేమ్ ఫ్యాబ్రిక్‌ని ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మిడిల్‌కి వచ్చే వరకు. ఇప్పుడు ఒక సైడ్ అంతా మనం అటాచ్ చేసాం. దీన్ని మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇంకొక సైడ్ అటాచ్ చేసుకుంటాం. ఇదైతే బానే ఫోల్డ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌గా మనకి ఆ పేపర్ పేస్టింగ్ ఉండడం వల్ల మంచిగా ఫోల్డ్ అయిపోతుంది. అందుకే ఇది ఫ్రంట్ వచ్చేలాగా మనము అటాచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేలాగా. ఇలా అటాచ్ చేసేసుకోవడమే అంతే. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవడమే. అంతే. ఆ తర్వాత దీని లోపలికి మనం థ్రెడ్ ఇన్సర్ట్ చేసేసుకుంటాం. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల బెల్ట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నార్మల్‌గా స్ట్రెయిట్‌గా కట్ చేసే బెల్ట్ కంటే. అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మరి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని హైప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.